డబ్బు కోసం మనిషి పరిగెడుతున్నాడని అందరు అనుకుంటారు. కానీ నిజానికి డబ్బు కూడా కొన్ని మనస్తత్వాలకు ఆకర్షితమై వారి వెంట పరిగెడుతూనే ఉంది. ఈ విశ్వంలో మానవుడి మనుగడ పంచభూతాల శక్తితో కొనసాగుతుందని అనుకుంటున్నాం. కానీ నిజానికి వాటితో పాటు మరో శక్తి కూడా మనిషి యొక్క జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అదే డబ్బు. పంచభూతాలు ఈ విశ్వమంతా ఎలా వ్యాపించి ఉన్నాయో, డబ్బు కూడా ఈ ప్రపంచంలోని ప్రతి వ్యవస్థలోనూ, ప్రతి రంగంలోనూ, ప్రతి సంబంధంలోనూ, ప్రతి అవకాశంలోనూ అలాగే వ్యాపించి ఉంది. అయితే మానవుడు గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం వంటి పంచభూతాల శక్తిని సహజంగా స్వీకరిస్తున్నప్పుడు మరి డబ్బుని అంత సులభంగా ఎందుకు స్వీకరించలేకపోతున్నాడు? అది ఈ ప్రపంచంలో డబ్బు లేకపోవడం వల్ల కాదు, డబ్బు యొక్క తత్వం తెలుసుకోలేకపోవడం వల్ల. ఎస్, డబ్బు యొక్క తత్వ రహస్యాన్ని బట్టబయలు చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డబ్బు యొక్క తత్వం తెలుసుకోవాలంటే ముందుగా మీరు డబ్బుతో మీకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. అది ఎలాగంటే, డబ్బు గురించి మీరు మాట్లాడే ప్రతి మాటని, డబ్బు గురించి చేసే ప్రతి ఆలోచనని, డబ్బు కోసం చేసే ప్రతి పనిని, డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ప్రవర్తించే ప్రవర్తనని మీరు నిశితంగా గమనిస్తూ ఉన్నప్పుడు డబ్బుపై మీ అభిప్రాయం ఏంటో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా డబ్బు మీ జీవితంలోకి రావడానికి ముందు మీ మనసులో ఉన్న డబ్బు గురించిన ఆలోచనలను, డబ్బు పొందే అవకాశాలను, డబ్బుపై మీకున్న నమ్మకాలను, అభిప్రాయాలను, భయాలను డబ్బు గమనిస్తుంది. చూడండి, చాలా మంది జీవితాల్లోకి డబ్బు రాకపోవడానికి కారణం అవకాశాలు లేకపోవడం వల్ల కాదు, అవకాశాల కోసం మొదటి అడుగు వేయడానికి భయపడడం వల్ల. ఒక చిన్న కథ చెప్తాను. భూమిలో 2 విత్తనాలు పడతాయి. మొదటి విత్తనం ఇలా అనుకుంటుంది: నేను పెరుగుతాను, నా వేర్లను భూమి లోపలికి లోతుగా పంపుతాను, మొక్కగా మొలిచి మహావృక్షంగా ఎదుగుతాను అని. రెండో విత్తనం ఇలా అనుకుంటుంది: ఈ నేలలో ప్రమాదాలు ఉంటాయి, నేను బయటికి వస్తే ఎవరైనా నన్ను నాశనం చేస్తారు అని భయపడుతూ ఉండిపోయింది. మొదటి విత్తనం మొలకెత్తి మహావృక్షమైంది, రెండో విత్తనం మాత్రం నేలలోనే ఉండిపోయింది. ఒకరోజు ఒక పక్షి వచ్చి నేలలో ఉన్న ఆ రెండో విత్తనాన్ని తినేసింది. ఈ కథలోని తత్వం ఏంటంటే, ప్రమాదం ప్రయత్నంలో లేదు, ప్రయత్నం చేయకపోవడంలోనే ఉందని. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది డబ్బు కావాలని కోరుకుంటారు, కానీ డబ్బు గురించి మాట్లాడడానికి భయపడతారు, డబ్బు గురించి ఆలోచించడానికి భయపడతారు, కొత్త పనులు మొదలు పెట్టడానికి భయపడతారు, కొత్త ఆలోచనల్ని అమలు పరచడానికి భయపడతారు. ఈ రెండో విత్తనం లాగానే. విత్తనం నేలలో దాక్కుని ఉంటే చెట్టుగా మారదు, మనిషి భయాల్లో దాక్కుని ఉంటే సంపదని చేరుకోలేడు. డబ్బు ఎవరైతే ధైర్యంగా ముందడుగు వేస్తారో వారిని మాత్రమే ఇష్టపడుతుంది. డబ్బుని మీరు ఎలా చూస్తారో డబ్బు కూడా మిమ్మల్ని అలాగే చూస్తుంది, మీ నిర్ణయాలు కూడా అలాగే మారుతాయి. ఎందుకంటే డబ్బు కేవలం నోట్ల కాగితం కాదు, అది ఒక మహాశక్తి. ఆ శక్తిని గ్రహించండి. ఆ శక్తి ఎలా పనిచేస్తుంది అనేది ఒక ఉదాహరణగా చూద్దాము. డబ్బు ముద్రించే కర్మాగారంలో పనిచేస్తున్న ఉద్యోగి కోట్ల విలువ చేసే నోట్లని ముద్రిస్తుంటాడు. గుట్టలు గుట్టలుగా కోటాను కోట్ల రూపాయలు అతని కళ్ళ ముందే ఉంటాయి, కానీ వాటిలో నుండి ఒక్క నోటు కూడా అతను ఉపయోగించుకోలేడు. కారణం, ఆ డబ్బు పొందే అర్హత అతనికి లేకపోవడం వల్ల. అలాగే ఈ విశ్వంలో కూడా అనంతమైన సంపద ఉంది. చాలా మంది ఆ సంపద మధ్యలో జీవిస్తూ కూడా ఆ సంపదని పొందలేకపోతున్నారు. కారణం, ఈ విశ్వంలో సంపద లేకపోవడం వల్ల కాదు, సంపదని ఆకర్షించే శక్తి లేకపోవడం వల్ల. డబ్బు ముద్రించే కర్మాగారంలో పనిచేస్తున్న వ్యక్తి ఏ రకంగా అయితే ఆ కర్మాగారంలోని డబ్బును ఉపయోగించుకోలేకపోతున్నాడో, అలాగే ఈ విశ్వంలో ఉన్న సంపద యొక్క తత్వం తెలుసుకోలేకపోవడం వల్ల అనంతమైన సంపదని ఆకర్షించలేకపోతున్నాడు. కాబట్టి డబ్బు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోండి, డబ్బు యొక్క శక్తిని గ్రహించండి, దాన్ని ఆకర్షించే మనస్తత్వాన్ని పెంపొందించుకోండి. అప్పుడు మాత్రమే ఈ విశ్వంలోని అనంతమైన సంపద మీ జీవితంలోకి ప్రవహించడం ప్రారంభిస్తుంది. పంచభూతాల స్వభావాన్ని అర్థం చేసుకున్న వారు ప్రకృతితో కలిసి సహజంగా జీవించగలిగినట్లే, డబ్బు యొక్క తత్వాన్ని తెలుసుకున్న వారు సంపదని మరింత సహజంగా తమ జీవితంలోకి ఆకర్షించగలరు. డబ్బు యొక్క తత్వం ఏమిటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆకర్షించాలి అని మీరు లోతుగా తెలుసుకోవాలనుకుంటే నాతో మీ ఆర్థిక ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించండి. తత్వ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పిన ఏ ఒక్క అంశం నచ్చినా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. తత్వ బై వెంకటేష్.